నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: కౌలు రైతులకు పంట రుణాలు అందించడానికి ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తాం. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం. శాసనసభ్యులు చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. పలువురు ప్రముఖుల పిలుపు. రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడానికి ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 18 లక్షల మందికి పైగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసిందని తెలిపారు. వచ్చే రబీ సీజన్ నాటికి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అలాగే చిన్న, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి బ్యాంకర్లు సహకరిస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారికి బ్యాంకులు రుణాలు అందిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు బడేటి చంటి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. As on 36/2024 also. This 16,000 is including old. Quarter target is quarter. ఈ జిల్లాలో బ్యాంకులు ఇస్తున్న రుణాల గురించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి మరి ఆ స్కీమ్స్ని బ్యాంక్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ప్రత్యేకంగా అగ్రికల్చర్ సెక్టర్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే విషయాల మీద ఎక్కువగా చర్చించడం జరిగింది. జిల్లాలో బ్యాంకుల యొక్క సపోర్ట్ అగ్రికల్చర్కి కానివ్వండి, ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, లేదా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి బాగానే చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశం భావిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఎక్కువ ఎక్స్పోజర్సు, అదేవిధంగా ఈ స్కీమ్స్ని బ్యాంక్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ బ్యాంక్స్ సహకారంతో గవర్నమెంట్ అధికారులు కూడా ఈ స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, ఉదాహరణకి ముద్రా లోన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్మాల్ వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిని బ్యాంక్స్ ఎక్కువగా రుణాలు ఇచ్చే విధంగా యుఎల్బీస్ కానివ్వండి, లేకపోతే పంచాయతీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అధికారులు కూడా ఎక్కువ రోల్ తీసుకుంటే, ప్రోయాక్టివ్ రోల్ తీసుకుంటే మరి పేదవాళ్ళకి మేలు జరిగింది అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబుతో కలిసి సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై వివరించగా ప్రాధాన్య అంశాల వారీగా అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. వారి వెంట జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ ఉన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పట్టణ ప్రముఖులు చిన్ని రామ సత్యనారాయణ కోరారు. పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహంకాళి రామ్మోహన్ రావు ప్రగళ్లపాటి కాశీతో కలిసి చిన్ని రామ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు మేడూరి నాగవెంకట శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరగబోయే దసరా ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కర్పూరం జనార్దన్, మాతు రాజా, సీమకుర్తి శ్రీను, పసుమర్తి సాయి, ఇమ్మడి బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి మన జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3/10/2024 నుంచి 12/10/2024 వరకు రోజు ప్రత్యేకమైన అలంకారములతో జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఇప్పటికి ఇది 21వ సంవత్సరం ఈ దేవస్థానం నందు జరగడం ఉత్సవాలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. మరి ప్రజలందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానం వద్దకు వేయించేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 21వ దసరా మహోత్సవాలు జంగారెడ్డిగూడెంలో వేయించేస్తున్న ఆదివాసీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న గుడిలో రేపు 3వ తారీఖు నుంచి 3/10/24 నుంచి 13/10/24 వరకు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. కావున భక్తులు ఎల్లప్పుడూ 2 పూట్ల వచ్చి దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేస్తున్న శ్రీ వాసవి మాత అమ్మవారి దసరా మహోత్సవాలు రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఇక్కడ జరగడానికి ఆలయ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు నిర్ణయించారండి. ప్రతిరోజు ఉదయం పూజలో కూర్చుంటారండి, పొద్దుట సాయంత్రం కూడా కూర్చుంటారు. అలాగే 12వ తారీఖున దశమి బయట పూజ, జంచెట్ పూజ ఉంటుందండి. అందరూ వచ్చి వారి యొక్క కోరికలు కోరుకుని అమ్మవారిని తీర్చవలసిందిగా కోరుచుంటారండి. అలాగే భక్తులందరూ సమర్పించిన చీరలు మొత్తం ఇవన్నీ కూడా 13వ తారీఖున అన్నప్రసాద కార్యక్రమం తదుపరి ఇక్కడ వేలంపాటు జరిగిందండి. అలాగే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గ్రామోత్సవం జరిగిందండి. మేళతాళాలతో, బాణసంచాలతో జరుగునండి. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి. జంగారెడ్డిగూడెం నడిబొట్టున వేచి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊళ్ళో ఈ శరన్నవరాత్రులు 21వ సంవత్సరం ఘనంగా జరుగుతున్నాయి. 3వ తారీఖున భారతపుర సుందరి దేవి అలంకారంతో, 4వ తారీఖున గాయత్రి దేవి అలంకారంతో, 5వ తారీఖున అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకారంతో, 6వ తారీఖున లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంతో, 7వ తారీఖున కాత్యాయని దేవి అలంకారంతో, 8వ తారీఖున శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంతో, 9వ తారీఖున సరస్వతి దేవి అలంకారంతో, 10వ తారీఖున దుర్గాదేవి అలంకారంతో, 11వ తారీఖున ఉదయం మహిషాసురమర్దిని దేవి అలంకారంతో విశేషంగా అలంకరించారు. అలాగే ఆ రోజు సాయంత్రం కాళికాదేవి అలంకారంతో భక్తులను అలంకరించున్నారు. అలాగే 12వ తారీఖున రాజరాజేశ్వరి దేవి అలంకారంతో విశేషంగా అలంకరించున్నారు. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం దేవర చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంతో గురువారం అర్ధరాత్రి నుంచి దేవర చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ, పద్మ, రాజరాజేశ్వరి థియేటర్లలో గురువారం అర్ధరాత్రి 1:08 దేవర చిత్రాన్ని ప్రదర్శించారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం రావడంతో అభిమానులు థియేటర్ వద్ద సంబరాలు జరుపుకున్నారు. లక్ష్మీ థియేటర్ వద్ద భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా కేక్ను కట్ చేసి చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవ్రిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర, కుంభ, నక్షత్ర, సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎర్ర నాగేశ్వరరావు సత్య, చోడవరపు రంగా జ్యోతి, చిన్ని నాగమణి, రామబ్రహ్మం, పెయింట్ శ్రీను, ముత్యాలమ్మ మంగ, లావా దువ్వ రామకృష్ణ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును.
మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఈ మేరకు ఎస్పీ ఒక వీడియోను విడుదల చేశారు. కొంతమంది నేరస్తులు సోషల్ మీడియా ద్వారా తప్పుడు పోస్టులు పెట్టి ప్రజల వద్ద నుంచి డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరి మీదైనా అనుమానం వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఈ మధ్య ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ దీంట్లో పబ్లిక్గా అవైలబుల్ ఉన్న ఫొటోస్, వీడియోస్ని మార్ఫింగ్ మరియు డీప్ ఫేక్ చేయడం ద్వారా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈవెన్ ప్రభుత్వ అధికారుల, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రముఖుల ఫొటోస్ అన్నీ పెట్టుకొని వాట్సాప్లో నిధులు సేకరించడం కావచ్చు, రకరకాల మెసేజ్లు చేయడం, ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఫోటోలు పెట్టి మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ, డబ్బు ద్వారా సహాయం చేయమనడం కానీ ఇలాంటివి ఎప్పుడు జరగవు. ఈ రకంగా ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడగడం కానీ, ప్రలోభానికి గురి చేసి మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాలని గుర్తుపెట్టుకోండి. అలాంటి మోసగాళ్ళ బారిన పడొద్దు. అట్లాంటి మోసాలు ఏదైనా మీ దృష్టికి వస్తే తప్పకుండా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం నూతనంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. భీమడోలు మండలం గుండుగొలను భీమడోలు వైఎస్ఆర్ కాలనీలో జలజీవన్ నిధులు 2,05,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న 2 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే ధర్మరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కూటమి శ్రేణులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గ పరిధి గ్రామాల్లో పూర్తి స్థాయిలో త్రాగునీరు సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ నిధులతో పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకుల నిర్మాణం చేసి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి, కూటమి నాయకులు శిరిబత్తిన కొండబాబు, గన్ని గోపాలరావు, వగ్వాల భాస్కర్, పట్నాల వెంకటేష్ బాబు, ప్రతి మదన్, కరణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలో జలజీవన్ మిషన్ కార్యక్రమంలో గుండుగొల్లు కాలనీలో ఈరోజు 1,50,00,000తో 1,50,000 లీటర్ల వాటర్ ట్యాంకు అలాగే పైప్ లైన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా గతంలో ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారితో సహా మేమందరం కూడా వచ్చి పరిశీలించినప్పుడు మాకు మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందంటే వెంటనే అది వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసి 100 రోజుల లోపల ఈ ట్యాంక్ని పూర్తి చేస్తాం. అలాగే మంచినీటి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఉంటుంది. ఈ కాలనీకి కూడా రోడ్లను కూడా త్వరలోనే ప్రారంభించి వాటినన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని సుమారుగా ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ నిధులతో 1 కోటి రూపాయలతో ఈ కాలనీ రోడ్లన్నింటినీ అభివృద్ధి చేసి డ్రైనేజీలని అలాగే మంచినీటి పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చింతలపూడిలో పలు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. దీనిలో ముఖ్యంగా మండలంలోని రేచర్ల గ్రామం వద్ద ఉన్న ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు అనుభవించే బాధ వర్ణనాతీతంగా ఉంది. కావున తక్షణమే అధికారులు, ప్రభుత్వం ఈ రోడ్డుపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. తక్షణమే గుంతలు పూడ్చి రహదారిని మెరుగుపరిస్తే తమకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, కావున అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామం. మీరు చూస్తున్నట్టే ఈ రహదారి ఏలూరు టు సత్తుపల్లి వైఎస్ సీతానగరం రోడ్డు ప్రధాన రహదారి. దీని ఈ గోతులు, ఈ వాటరు ఎలా అంటే రహదారికి రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా గ్రామంలో ఎప్పుడైనా అవసరాలు ఉండి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే ఎవరినైనా ఈ రోడ్ల పరిస్థితి చూశారుగా, దిగి నడిచెళ్ళే విధానం కూడా లేదు. అలాంటిది అంబులెన్సులు తీసుకెళ్లాలంటే వాళ్ళని తీసుకెళ్ళడానికే చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది R&B వాళ్ళు దీని మీద స్పందించి సరైన రోడ్డు వ్యవస్థని, మార్గాన్ని ఏర్పాటు చేస్తారని, దీనిపైన స్పందించుకుంటే రేపొద్దున రాకపోకలు బంద్ చేసి R&B వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మాది రేచర్ల గ్రామం అండి. నేను ఆటో నడుపుకుంటున్నాను. అసలు ఎవరన్నా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, ఎక్కడన్నా కనీసం ప్యాసింజర్ని ఎక్కించుకెళ్ళాలన్నా ఏ గోతులో పడిపోద్దో, ఎక్కడ ఏమైపోద్దో అని అసలు మరీ ఇదిగా ఉందండి. అసలు తోలన లేని పరిస్థితిగా ఉందండి. అసలు గోతులు అటు ఇటు చూసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు R&B వాళ్ళు. అసలు ఇది స్పందించాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలోని గోకుల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 90 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 6,86,870 రూపాయల అధిక ఆదాయం లభించింది. పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా గ్రేడ్ 1 ఈవో MSSS శర్మ వ్యవహరించారు. ఈ హుండీల లెక్కింపు ద్వారా స్వామివారికి 6,86,870 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో మానికల రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని నాయకులు జొన్నకోటి వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. కొయ్యలగూడెంలో జరిగిన సభలో వెంకటేశ్వరరావు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన కాలనీలలో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున తక్షణమే ఈ కాలనీలలో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడకం రామన్న, మాండ్రు రామిరెడ్డి, మాదేపల్లి వెంకటరత్నం, ఎం శ్రీనివాస్, జి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివాసీ భారత్ మహాసభ ప్రచురించిన కరపత్రాలు ఆవిష్కరిస్తున్నాం. అంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వల్ల ఆ ముంపు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇల్లు లేదు, వైద్యం లేదు, వృద్ధి లేదు, చాలా ఇబ్బంది పడుతుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ తరుణంలో ఆదివాసీ సంఘం మొత్తం నిర్వాసిత గ్రామాలను తిరిగి వారికున్న సమస్యలు, వారికున్న ఇబ్బందులు తెలుసుకుని ఈ విషయం మీద వాళ్ళకి 2013 చట్టం ప్రకారం అన్ని రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీ దగ్గర ధర్నా జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాన్ని జయప్రదం చేసి ఈ ఆదివాసీ వారి సమస్యలు వెంటనే ప్రభుత్వం కల్పించుకుని పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కౌలు రైతులకు పంట రుణాలు అందించడానికి ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తాం. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం. శాసనసభ్యులు చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. పలువురు ప్రముఖుల పిలుపు. ఈ వార్తలు ఇతడితో సమాప్తం. నమస్కారం.